హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి. ఇవాళటి వీడియోలో ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూద్దాం రండి. ఫ్రంట్ పార్ట్కి టక్స్లు ఎలా వేసుకోవాలో ఈజీ మెథడ్లో ఈజీగా చూద్దాం రండి. ఇక ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్ని రెండింటిని సమానంగా అడ్జస్ట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా చేతితో పట్టుకుంటూ క్లాత్ జరగకుండా చూసుకొని ఈ విధంగా పట్టుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేయాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ టక్స్ కింది భాగంలో షేప్ బెల్ట్ వేసుకుంటాం కదా, అక్కడ ఫస్ట్ టక్స్ తీసుకోవాలి. ఇలా 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. నెక్ దగ్గర నుంచి ఇలా చూసుకోవాలి, మధ్యలోకి ఇలా చూసుకొని ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మధ్యలోకి చూసుకొని ఇక్కడ 1.5 దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలి. చెస్ట్ మామూలుగా ఉన్న వాళ్ళకి 1.5 దగ్గర డాట్ పెట్టుకోవచ్చు. ఇంకా పొడవు 2.5 ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇలా క్లాత్ సమానంగా ఉండేలాగా చూసుకొని ఇలా క్రాస్లో ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ టక్స్ వచ్చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇటువైపు ఉక్సు కాజా వైపు టక్స్ వేసుకోవాలి. ఇలా 2 సమానంగా ఉండేలాగా చూసుకొని ఒక 1/2 ఇంచు కిందికి దింపుకోవాలి. కింది వైపు ఇలా పెట్టుకొని పొడవు 2 ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టుకొని ఇలా 1/2 ఇంచు మార్జిన్తో ఒక టక్స్ వేసుకోవాలి. రెండో టక్స్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇప్పుడు చంక భాగం వైపుకు వేసుకుందాం. ఇలా మధ్యలోకి పట్టుకోవాలి. మనం ఆమ్ డౌన్ తీస్తాం కదా, మధ్యలోకి అక్కడ పట్టుకొని ఇలా 4 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ విధంగా 1/2 ఇంచు మార్జిన్తో టక్స్ వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ టక్స్లు ఈజీ మెథడ్లో ఈ విధంగా వేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా వేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ కోసం లైనింగ్ పీస్లు 2 తీసుకుంటున్నాను. బ్లౌజ్ క్లాత్ 1 తీసుకుంటున్నాను. 1 లైనింగ్ పీస్ కింది వైపు, 1 బ్లౌజ్ పీస్ లైనింగ్ పీస్ పై వైపు వేసుకొని అన్నీ సమానంగా చూసుకొని ఈ విధంగా కుట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందాక టక్స్ వేసుకున్నాం కదా, దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా సమానంగా చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఇటువైపు పెట్టుకొని ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇది స్టిఫ్గా ఉండేందుకు పైన ఇటువైపు పెట్టుకొని మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు షేప్ బెల్ట్ ఎంత పొడవు ఉందో చూసుకొని మన సైజ్ బ్లౌజ్కి ఎంత పొడవు ఉందో చూసుకొని అక్కడ నుంచి ఇలా కిందికి ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక కుట్టు వేసుకుందాం. ఇలా క్లాత్ను సమానంగా ఉండేలాగా చూసుకొని కిందికి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక కుట్టు ఈ విధంగా వేసుకోవాలి. ఈ విధంగా షేప్ బెల్ట్ వచ్చింది.
ఇప్పుడు ఉక్స్ పట్టీ వేసుకుందాం. ఉక్స్ పట్టీ కోసం ఒక క్లాత్ తీసుకొని ఇలా పై వైపున పెట్టుకొని ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని మళ్ళీ దీన్ని రివర్స్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా ఒక కుట్టు వేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ టక్స్లు, షేప్ బెల్ట్, ఉక్స్ కాజా బెల్ట్ ఎలా వేయాలో చూసాము. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.